కొత్త కొత్త కాన్సెప్ట్‌లన్నీ వింటున్నా. సబ్ పార్టీలు వింటున్నా. అసలు కాంగ్రెసు, సైకిల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఏడుంది? కార్యకర్తెవరు? ఇప్పుడే వస్తాయి అన్నట్టు ఈ పేర్లన్నీ కొత్తయంది. పని రానోడిని ఏమంటారు మనం? పనికిరానోడు అంటారు. వాళ్ళే వచ్చిర్రు ఇలా. కుల రాజకీయాలు ఏమైనా జరుగుతున్నాయా కాంగ్రెస్? ఎందుకు జరిగాయి? బరాబర్ జరుగుతాయి. కాంగ్రెస్ ఏంది, బీఆర్ఎస్ లో జరుగుతాయి, బీజేపీలో జరుగుతాయి. బీజేపీలో కిషన్ రెడ్డి వర్గం నడుస్తుంది. ఆ! ఓకే, లక్ష్మణ్ అన్నది వీళ్ళంతా తొక్కి అణచివేస్తారు. బండి సంజయ్ అన్నది ఏం నడుస్తుంది, ఎలక్షన్ల ముందు ఆయన తీసి పక్క పెడతారు. హ్మ్. సేమ్ టైం ఇది కూడా అంతే. ఏది కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. ఎప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ బీసీ చేసిండు, సీఎం వాళ్ళు ఉన్నప్పుడు బీసీ పీసీసీ అవుతాడు, సీఎం వాళ్ళు ఉన్నప్పుడు ఓ మంత్రి బీసీ అవుతాడు, హ్మ్. సీఎం వాళ్ళు ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం ఎస్సీ అవుతాడు. ఎందుకు సీఎం ఎందుకు బీసీ కావద్దు? బీసీలకు ఏం తక్కువ ఉంది, ఎస్సీలకు ఏం తక్కువ ఉంది, ఎస్టీలకు ఏం తక్కువ ఉంది? నార్త్ లాలే కదా, నార్త్ లాలే. పక్క రాష్ట్రంలో మంగళాయన కదా సీఎం. హ్మ్. ఈ రాష్ట్రంలో మంగళోళ్ళ పరిస్థితి ఏంది, బెస్సోళ్ళ పరిస్థితి ఏంది, ముదిరాజుల పరిస్థితి ఏంది, గొల్లోళ్ళ పరిస్థితి ఏంది, సాకలోళ్ళ పరిస్థితి ఏంది, కుమ్మరి సాకరి కమ్మరోళ్ళ పరిస్థితి ఏంది, మందులోళ్ళ పరిస్థితి ఏంది, పెరికోళ్ళ పరిస్థితి. పెరికోళ్ళ అసలు కులం ఉందని కూడా తెలుస్తారా? అలాగేమన్నా రాజకీయంగా ఉందా? బెస్సోళ్ళు మా హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గంలో ముదిరాజుల కంటే ఎక్కువ బెస్సోళ్ళు 30,000 మంది, ముషిరాబాద్లో 50,000 మంది, మామర్పేటలో 20-30,000 మంది. ఎందుకు లీడర్లు అయితే నేను మొన్న ఇక్కడ బతుకమ్మ కుంట కట్టగానే చెప్పిన, గంగా తెప్ప ఉత్సవం ఇక ట్యాంక్ బండ్ పోకురి బతుకమ్మ కుంటలనే చేయరని చెప్పేసి. సో గొప్ప కులాలు ఉన్నాయి, గొప్ప కులాలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు కూడా చేయాలని నాకు